ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు తెలుగు వంటకాలు. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే వంటకం టమాటో ములక్కాడ కూర. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది, అలాగే చాలామంది ఇష్టపడతారు. అటువంటి రెసిపీని అతి ఈజీగా తయారు చేసుకునే విధానంలో చూపించబోతున్నాను. నా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. ములక్కాడ టమాటో కూర. దీనికి కావాల్సిన పదార్థాల్లో ముందుగా ఇలా ములక్కాడలను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటోలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ములక్కాడలు నేను 6 ములక్కాడలు తీసుకున్నాను, కాస్త పెద్ద సైజువి. వాటిని ఈ విధంగా పైన ఉన్నటువంటి పెంచులను తీసి ఇలా ఈ సైజులో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటోలను మీడియం సైజు టమాటోలు ఒక 4 టమాటాలను తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే కావలసిన మిగతా సామాన్లలో కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, నూనె, పసుపు, రుచికి సరిపడా కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అలాగే పోపుకు ఆవాలు, జీలకర్ర. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండేటటువంటి టమాటో ములక్కాడ కూర చేయడం చూపించబోతున్నాను. ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 పెద్ద చెంచాల నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని అందులో ఈ ములక్కాడ ముక్కలను వేసుకొని వేయించాలి. ఈ విధంగా కాసింత ములక్కాడ కూడా రంగు మారుతుంది. మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. టమాటోలో మగ్గిస్తాం కనుక ఒక 50% వరకు ఉడికేటట్టుగా వేయితే సరిపడుతుంది. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా ములక్కాడలను తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర మరియు పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ కాసింత రంగు మారినాక ఇప్పుడు ఇందులో కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేటంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లిలో కూడా పచ్చివాసన పోయేటంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో టమాటోలను వేసుకోవాలి. ఈ టమాటోలను వేసుకున్నాక ఈ టమాటో ఉల్లిపాయ తొందరగా మగ్గాలి అని అంటే ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం, ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపి దీన్ని ఈ విధంగానే మగ్గనివ్వాలి. ఈ టమాటోలో ఉన్నటువంటి నీరంతా ఎగిరిపోయి ఉల్లిపాయ టమాటో అంతా ఒక ముద్దలా తయారయ్యేంత వరకు ఇలా వేగనివ్వాలి. ఈ విధంగా ఒక 3-4 నిమిషాల పాటు మగ్గిస్తే మనకి ఇలా చివరికి ఆయిల్ తెలుతున్నట్టు అనిపిస్తుంది. కాస్త ఉల్లిపాయ టమాటో కూడా దగ్గరగా అయింది. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టినటువంటి ఈ ములక్కాడ ముక్కలను వేసుకోవాలి. అన్నీ మంచిగా కలుపుకోవాలి. వేసుకున్నాక ఈ విధంగా ఈ ములక్కాడ ముక్కలను కూడా వేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలి. అంటే సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా ఈ విధంగా ములక్కాడలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించినాక ఇప్పుడు ఇందులో ఈ ధనియాల పొడి, అలాగే కాసింత గరం మసాలా పౌడర్ మరియు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర మరియు గ్రేవీ కోసం అవసరం అనుకుంటే కాసింత నీళ్లు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపి
మరొక 2 నిమిషాల పాటు ఇలానే సన్నని మంట పైన మగ్గిస్తే ఎంతో రుచికరంగా ఉండే టమాటో ములక్కాడ కూర సిద్ధమవుతుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు మగ్గిస్తే కూర ఈ విధంగా మగ్గి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని మరి కాస్త సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే టమాటో ములక్కాడ కూర సిద్ధమైంది. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.